బిగ్ బాస్ సీజన్ 7 స్టూడియో బయట నిన్న రాత్రి అమర్దీప్ కారుపై జరిగిన దాడిపై నాగార్జున గారు విపరీతంగా ఫైర్ అయ్యారు. ఇలా చేయడం కరెక్ట్ కాదని, ఒక షోని షోలా చూడాలని, ప్రతిదీ పర్సనల్ గా తీసుకొని కంటెస్టెంట్స్ పై అటాక్ చేయడం కరెక్ట్ కాదంటూ ఘాటుగా ఫైర్ అయ్యారు నాగార్జున గారు. బిగ్ బాస్ రియాలిటీ షోలో ఉండే వాళ్ళు ఎవరు కూడా బయటికి కనిపించరు. చివరికి బిగ్ బాస్ కి వాయిస్ ఇచ్చే వాళ్ళు కూడా కనిపించరు. ఎటు చూసినా కనిపించేది నాగార్జున గారు మాత్రమే. షోలో ఏ తప్పు జరిగినా అందరూ నాగార్జునే వేలెత్తి చూపిస్తారు. షోలో ఏది మంచి జరిగినా కూడా నాగార్జున గారినే పొగుడుతారు. ఎందుకంటే బిగ్ బాస్ అంటే నాగార్జున, నాగార్జున అంటే బిగ్ బాస్. దాదాపు గత 6 సీజన్స్ నుంచి బిగ్ బాస్ నాగార్జున గారు హోస్ట్ చేస్తున్నారు. అందుకనే బిగ్ బాస్ కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం జరిగినా కూడా అది నాగార్జున గారికి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. రీసెంట్ గా అన్నపూర్ణ స్టూడియో బయట పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ విపరీతంగా గీతూ రాయల్ కార్, అశ్విని కార్, అమర్దీప్ కార్ పై దాడి చేసి అద్దాలు బద్దలు కొట్టారు. ఆ కార్ లో ఉన్న అమర్దీప్ ఫ్యామిలీ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షోని షోలనే చూడాలంటూ నాగార్జున గారు ఫైర్ అయ్యారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బాగానే ఉన్నాయి. మధ్యలో మీరెందుకు కొట్టుకుంటున్నారంటూ ఆ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ ఈ కంటెస్టెంట్ పై దాడి చేయడం, ఈ కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఆ కంటెస్టెంట్ పై దాడి చేయడం ఇలా ఏ సీజన్ లో లేదని, ప్రతి సీజన్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఎలాంటి ఇబ్బందులకి గురయ్యేవారు కాదని, ఫస్ట్ టైం ఈ సీజన్ లోనే ఇలా జరిగిందని, ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉందంటూ నాగార్జున గారు రియాక్ట్ అయ్యారు.